నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నారాయణ చక్రధారి అని ఆర్ధతతో ప్రహ్లాదుడు పిలువగానే నృసింహావతారంలో నారాయణుడు ఈ భూమిపైకి వచ్చాడు. కోటి సూర్యుల తేజస్సుతో విప్పారిన కళ్లతో చతుర్భుజాలతో నరుడు సింహం రూపంతో నరసింహుడై ఉగ్ర రూపంలో ఉక్కు స్తంభాన్ని పెకిలించి వేస్తూ దర్శనమిచ్చాడు. స్వామి ఆవిర్భావం నేపథ్యంలో సింహగర్జనలు ముల్లోకాలను తాకాయి. హిరణ్యకశిపుడనే రాక్షసుడి శరీరంలోని ప్రేవులు చెల్లాచెదురుగా పడిపోయాయి. రాక్షసరాజు శరీరంలోని రక్తం ఎరులై పారింది. ఇది ఆ నరసింహుని ఆగ్రహజ్వాల పర్యవసానం. కానీ భక్తుని విషయంలో మాత్రం ఆయన ప్రసన్నుడు. భక్తి పరాయణుడు అయిన ప్రహ్లాదునికి తండ్రి వలె వాత్సల్యంతో అనుగ్రహించాడు. అదే ఆ స్వామి ప్రత్యేకత. విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి అతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ అల్లంత దూరాన ఉన్న ఆకాశమంత ఎత్తైన శిఖరంపై కొలువున్న నరసింహుడు తన చల్లని చూపుతో భక్తులను అనుగ్రహించటంలో మాత్రం ఆలస్యం చేయడు. ఆపన్నులకు అభయం అందించటంలో ఆ స్వామి ఉదారశీలి. శ్రీ మహావిష్ణువు ధర్మరక్షణలో దశావతారాలు ధరించాడు. అందులో 4వ అవతారమే నరసింహావతారం. శ్రీ మహావిష్ణువు అతి తక్కువ నిడివి కలిగిన అవతారంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ స్వామి లోక కళ్యాణార్థం రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ గావించాడు. ప్రపంచవ్యాప్తంగా నృసింహస్వామి క్షేత్రాలు అనేకం వెలిసి ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేక స్థలపురాణం ఉంటుంది. అదేవిధంగా కర్ణాటకలోని కైవారంలో వెలిసిన శ్రీ గవియోగ నృసింహ దేవాలయానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారిని అర్జునుడు ఉగ్రరూపంలో దర్శనమివ్వమని అర్థించాడు. ఆ కోరిక త్వరలోనే తీరుతుందని అభయమిచ్చాడు కృష్ణుడు. ఆ మేరకే స్వామి కర్ణాటక ప్రాంతంలో అనేక నారసింహావతారాలలో దర్శనమిచ్చాడని పురాణ గాథలు చెబుతున్నాయి. శ్రీ నృసింహుడు మద్దూరులో ఉగ్ర నరసింహుడిగా భాసిల్లుతున్నాడు. ఈ క్షేత్రంలో స్వామి మానవ నిర్మిత విగ్రహంగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రతిమను సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ ప్రతిష్ఠ కావించారు. అంతేకాదు ఈ ఆలయంలో స్వామి గుహలో కాకుండా అసాధారణ రీతిలో నిర్మిత ఆలయంలో మూల విరాట్గా విరాజిల్లుతున్నాడు. ఉగ్ర నరసింహునిగా, జ్వాలా నరసింహునిగా, మాలోల నరసింహునిగా ఆ భక్తవత్సల రూపాలు ఎన్నెన్నో మనకు దర్శనమిస్తుంటాయి. నరసింహస్వామి రూపాలన్నింటిలోనూ కమనీయమైనది యోగ నరసింహమూర్తి రూపం. అటువంటి రూపమే కైవార పట్టణం గుట్టల మీద గుహలో నెలకొని ఉన్న శ్రీ గవి యోగ నృసింహస్వామి. గుహను కన్నడ భాషలో గవి అంటారు. అందుకే ఈ స్వామిని కైవార గవి యోగ నరసింహస్వామి అని పిలుస్తారు. నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగని పునే శరణిని నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగని పునే శరణిని సారముగని పునే శరణిని. తొలకు సుఖముఖ వేళ దుఃఖముఖ వేళ చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖముఖ వేళ దుఃఖముఖ వేళ ఫలములివే రెండు పాపములు పుణ్యములు పులుసు దీపును గలిపి భుజించినట్లు ఫలములివే రెండు
నృసింహుడు ఉగ్రమూర్తి. ఆయన హుంకారాన్ని విన్నంత మాత్రాన శత్రునాశనం జరుగుతుంది. కరాళమైన కోరలతో, పదునైన కత్తిని అటూ ఇటూ తిప్పుతున్నట్టున్న కరకు నాలికతో, గిరి గుహల్లాగా తెరుచుకున్న ముక్కు రంధ్రాలతో, తెరిచిన నోరుతో, చీల్చినట్టుగా తెరిచినట్టున్న భీషణమైన దవడలతో, జూలు నిండా రాక్షస రక్తపు చుక్కలతో నృసింహరూపం అతి భయంకరంగా ఉంటుంది. అటువంటి నృసింహరూపాన్ని చూసి లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్లడానికి తటపటాయించిందని చెబుతారు. కైవార గవియోగ నరసింహస్వామి వెలసిన ఈ వైకుంఠ కొండపై 19వ శతాబ్దంలో నారాయణప్ప అనే సిద్ధయోగి తపస్సు చేశారు. ఆయనను కైవారం తాతయ్య అని పిలిచేవారు. నారాయణప్ప కన్నడ భాషలోనూ తెలుగు భాషలోనూ కూడా ప్రవీణులే. 2 భాషలలోనూ అమర నారాయణ స్వామిని స్తుతిస్తూ కావ్యాలు రచించారు. ఆయన రచించిన అమరనారాయణ శతకం, బ్రహ్మానంద శతకం ప్రసిద్ధి పొందాయి. కైవారం తాతయ్య శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వలె కాలజ్ఞానం చెప్పారు. అనేక యోగ విశేషాలతో కూడిన కైవారం తాతయ్య తత్వాలను ఆయన భక్తులు పాడుకుంటూ ఉంటారు. కైవారం తాతయ్య సమాధి మందిరంలో ఆయన విగ్రహం నెలకొని ఉంటుంది. భక్తులు ఇక్కడ నిత్య పూజలు చేస్తుంటారు. శ్రీ గవి యోగ నృసింహస్వామి ఆలయానికి ముందుగా గుట్ట కింద ఉన్న శ్రీ అమరనారాయణ స్వామి ఆలయం దర్శించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ తర్వాత అక్కడి సమీపంలోని శ్రీ గవి యోగ నృసింహస్వామి ఆలయానికి వెళ్లడానికి కొండను మెట్ల మార్గంలో ఎక్కాల్సి ఉంటుంది. శ్రీ అమరనారాయణ స్వామి ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఈ స్వామి కన్నులు వికసించిన తామర పువ్వులను పోలి ఉంటాయి. కోటేరు వేసినట్లుండే ముక్కు, పెదవులపై చిరునవ్వు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శంఖం, చక్రం, గద, ఖడ్గం, విల్లుతో కూడిన పంచాయుధాలను ధరించిన అమరనారాయణ స్వామి దివ్యమంగళ విగ్రహం అత్యంత మనోహరంగా ఉంటుంది. కిరీటధారి అయి కౌస్తుభరత్నాన్ని, ముత్యాల హారాలను, శ్రీవత్స లాంఛనాలను ధరించిన ఈ స్వామిని దేవతలు నిత్యం కొలుస్తుంటారని అనేక పురాణాలు చెబుతున్నాయి. ప్రతి వైష్ణవ ఆలయ ప్రవేశములోనూ లేదా మూల విరాటకు ముందు భాగంలో వైకుంఠ ద్వార పాలకులు అయిన జయ విజయులు కొలువుండటం సహజం. కానీ అమరనారాయణ స్వామి ఆలయంలో జయ విజయుల ప్రతిమలు కనిపించవు. అందుకు కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ అమరనారాయణ స్వామి ఆలయంలో ఎంతో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి విష్ణు మందిరంలోనూ ద్వారపాలకులుగా జయ విజయులు కొలువై ఉండటం గమనించే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం జయ విజయుల స్థానాలు ఉండవు. సనక సనందాదులనే బ్రహ్మకు మానసపుత్రులు మహర్షులు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వెళతారు. అయితే వైకుంఠానికి ద్వారపాలకులైన జయ విజయులు ఆ మునులను వైకుంఠ ద్వారం వద్దనే నిలిపివేస్తారు. నారాయణుడి దర్శనానికి అనుమతించగా అడ్డగిస్తారు. తపోనిధులైన తమకు పన్నగశయనుడి దర్శనానికి అనుమతించని మీరు కూడా ఆ వైకుంఠానికి దూరమైపోదురని ఆగ్రహంతో శపించారు. ఆ తరువాత అక్కడ నుంచి జయ విజయులు వైకుంఠాన్ని వీడి వెళ్ళిపోతారు. వైకుంఠ పాలకులుగా స్వామివారి చెందిన కైంకర్యాలు చేసే జయ విజయులు ఆ హరిద్వారం వదిలి వెళ్ళిపోవడానికి సుతారాము ఇష్టం లేదు. తమకు శాప విమోచనం కలిగించమని జయ విజయులు పాండురంగడిని ఎంతగానో వేడుకుంటారు. బ్రహ్మ మానసపుత్రుల శాపాన్ని ఉపసంహరించే శక్తి ఎవ్వరికీ లేదని శ్రీహరి తేల్చి చెబుతాడు. హరినివాసాన్ని విడిచి ఉండలేమని, కనీసం ఉపశమన మార్గమైనా చూపించాలని జయ విజయులు శ్రీహరిని వేడుకుంటారు. ఇరువురు స్వామి సేవకులుగా 7 జన్మలు లేదా శత్రువులుగా 3 జన్మలు గాని స్వామికి దూరంగా ఉండినట్లయితే శాప విమోచనం జరుగుతుందని వివరిస్తాడు విష్ణుమూర్తి. శత్రువులుగా ఉంటూ 3 జన్మల అనంతరం మిమ్మల్ని చేరుకుంటామని అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. ఆ మేరకే రాక్షసులుగా జయ విజయులు భూమిపైన జన్మించారు. మళ్లీ శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలలో వారిని సంహరించారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశపుడిగా, ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతవక్త్రులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు చేతిలో సంహరించబడ్డారు జయ విజయులు. సనక సనందాదులు జయ విజయులను శపించిన తరువాత అందుకు గుర్తుగా దేవతల రాజు దేవేంద్రుడే స్వయంగా ఈ అమరనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడని చెబుతాడు. ఈ ఆలయానికి సమీపంలోని ఒక గుహలో వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా నివసించాడని ప్రతీతి.
ప్రతి సంవత్సరం శ్రీ గవియోగ నృసింహ ఆలయంలో ఆ స్వామి జయంతి వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విరివిగా హాజరై స్వామివారిని సేవించుకుంటారు. కైవారంలోని శ్రీ గవి యోగ నృసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా నృసింహ జయంతిని వైశాఖ శుక్ల చతుర్దశి రోజున అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల సందర్భంగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనార్థం వేచి ఉంటారు. శ్రీ మహావిష్ణువు నృసింహావతారంలో భూమిపైన ఉద్భవించిన రోజు సర్వలోకాలు హర్షాతిరేకాలతో పాటు భయభ్రాంతులకు కూడా గురయ్యారు. నరుడు సింహం రూపంలో ఆ నారాయణుడు భూమిపైన అవతరించి ధర్మరక్షకుడిగా నిత్య శుభంకరుడిగా గుర్తుండిపోయాడు. తేజోమయమైన ఆ అమృతమూర్తి అవతరించిన రోజునే నృసింహ జయంతిగా జరుపుకుంటారు. బాహువులు బలీయంగా విశాలమైన హృదయ భాగాన్ని కలిగిన అత్యంత శక్తి రూపంలో శ్రీ స్వామివారు ఆవిర్భవించారు. ఉక్కు స్తంభాన్ని పెకిలించి ఉగ్రరూపంలో ఆయన ఆవిర్భవించాడు. రాముడు కృష్ణుడి ఆగమనం శిశువుగా మొదలవుతాయి. అనంతరం బాలకృష్ణుడుగా ఆయన అనేక లీలలు మనం పురాణ గ్రంథాల ద్వారా చదివి తరించాం. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారమే మిగతా అవతారాలకు భిన్నంగా జరిగింది. నారసింహావతారం ప్రారంభమై రాక్షస సంహారం చేశాడు. ఇదే ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు అతి తక్కువ నిడివిగల అవతారంగా చెప్పుకోవచ్చు. మన పురాణాల కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ విష్ణువు 21 అవతారాలను ధరించాడు. వాటిని ఏకవింశతి అవతారములు అంటారు. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో 4వ అవతారం నారసింహావతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీపదాన్ని చేర్చి శ్రీ నారసింహుడని ఈ అవతారమూర్తిని స్మరిస్తారు. నరసింహస్వామికి 9 రూపాలు ఉన్నాయని చెబుతారు. నరసింహుడు కృతియుగంలో అవతరించిన అహోబిలంలో ఉగ్ర, జ్వాల, క్రోడ, కారంజ, భార్గవ, మాలోల, ప్రహ్లాద, పావన నరసింహమూర్తులతో పాటుగా యోగానంద నరసింహుడు కూడా నెలకొని ఉంటాడు. అటువంటి యోగ నరసింహుడినే ఇక్కడ కైవారం తాతయ్య యోగ సమాధిలో దర్శించారు. కనుక ఇక్కడ స్వామిని గవియోగ నరసింహస్వామి అని పిలుస్తారు. నరసింహమూర్తి అవతారం కృతయుగానికి సంబంధించింది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే రాక్షసులు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. సనక సనందాదుల శాపం చేత విష్ణువుకు శత్రువులుగా 3 జన్మలెత్తిన వైకుంఠ ద్వారపాలకులే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. వారు ఎత్తిన 3 జన్మలలోనూ మొదటి జన్మలివి. హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి మట్టుబెట్టాడు. అన్నను కోల్పోయిన క్రోధంలో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ఉగ్ర తపస్సు చేశాడు. ఆయన నుంచి అనితర సాధ్యమైన వరాలను పొందాడు. హిరణ్యకశిపుని చరిత్ర అనేక విచిత్రాలతో కూడినది. హిరణ్యకశిపుడు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్వామి, నాకు చావు రాకుండా చెయ్యి అని వరం కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. బ్రతికినంతకాలం నేను హాయిగా బ్రతకాలి అని కోరుకుంటే దైవం హర్షిస్తాడు. నేను ఎలా బతికినా చావు రాకూడదు అని కోరుకుంటే దైవం అంగీకరించడు కదా. అందువల్లనే చావు రాకుండా చేయడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ సృష్టించిన నరుడి చేత కానీ, మృగం చేత కానీ, ప్రాణాలున్న దాని చేత కానీ, ప్రాణాలు లేని దాని చేత కానీ, దేవతల చేత కానీ, రాక్షసుల చేత కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, ఏ రకాల ఆయుధాలతో కానీ చావు రాకూడదని
వరం కోరుకున్నాడు. హిరణ్యకశపుడికిచ్చిన వరాల ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి భగవంతుడు బ్రహ్మ సృష్టించని సగం నరుడు సగం సింహము అయిన నరసింహ రూపాన్ని దాల్చాడు. ఇందుగలడందు లేడను సందేహమ్ము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు చక్రి సర్వోపగతుడు అని చెప్పిన భక్తుడి మాటను నిజమని నిరూపించడానికి విడ్డూరమైన మృగము మానుషము కాని విచిత్ర రూపాన్ని ధరించాడు విష్ణుమూర్తి. ఉగ్ర నరసింహస్వామి యొక్క సింహం ముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో వెలువడిన అగ్నిజ్వాలలతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరిమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ముళ్లల్లా ఉన్న ఆయన కేసరాల విదిలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులు చెల్లాచెదురైపోయాయి. ఆ నరహరి కాలిగోళ్ల నుండి వెలువడే తీక్ష్ణములైన కాంతులు ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగల్లా మెరుస్తున్నాయి. ఆ నారసింహుడు అదను చూసి జటలు ఝొలిపించాడు. ఒక్కసారిగా గర్జించి హుంకరించాడు. కనుబొమ్మలు ముడిచి తీక్ష్ణంగా వీక్షించాడు. ఆ ఉగ్రమూర్తి వికృతంగా తన నాల్కను ఆడించి ఆ రాక్షసుడిపై విజృంభించి దూకి ఒడిసి పట్టుకున్నాడు. లోపల బయటగాని గుమ్మం గడప మీద కూర్చున్నాడు. ఒడిలో తొడల మీద పడేసుకున్నాడు. రాత్రి పగలు కాని సంధ్యా సమయాన్ని ఎంచుకున్నాడు. ఆయుధాలుగాని గోళ్లను ఆయుధాలుగా మలుచుకున్నాడు. గరుత్మంతుడు పామును చీల్చినట్లు హిరణ్యకశిపుణ్ణి చీల్చి ఏనుగును చంపిన సింహంలాగా అతని పేగుల్ని మాలగా వేసుకుని అతి భీకరంగా గర్జించాడు. నరసింహస్వామి ప్రధానంగా సింహం తల మనిషి శరీరంతో ఉంటాడు. అయితే ఆయనకు మొత్తం 9 రూపాలున్నాయని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో సుప్రసిద్ధమైనది యోగ నరసింహమూర్తి రూపం. కైవారంలో కొలిపై ఉన్న నరసింహస్వామిని యోగ నరసింహస్వామి అంటారు. ఈ నరసింహుని రూపాన్ని ఆధారం చేసుకుని యోగ సాధకులు యోగ సాధనలు చేస్తూ ఉంటారు. యోగ పట్టంలో నిలిచి ప్రహ్లాదునికి బోధ చేస్తున్నట్లు కనిపించే యోగ నరసింహమూర్తి విగ్రహం మనకు తెలియజేసే యోగ రహస్యాలు అనేకం ఉన్నాయి. హిరణ్యమంటే బంగారం, కశిపుడంటే తిండి బట్ట వంటి భౌతిక సుఖాలు. హిరణ్యకశిపుడు తనకు భౌతిక సుఖాలకు లోటు లేకుండా ఉండాలని బలంగా కోరుకున్నాడు. అందుకు దైవాన్ని ప్రాణ సమానంగా కాకుండా మృత్యుముఖంగా ఉపాసించాడని యోగులు చెబుతారు. అదే అతడి యోగాన్ని చెడగొట్టింది. కానీ దైవాన్ని సాక్షాత్తు ఆయన వద్దకు వచ్చేలా చేసింది. హిరణ్యకశపుడు తనకు ఇంటి లోపల కానీ బయట కానీ మరణం రాకూడదని కోరుకున్నాడు. నరసింహుడు అతడిని గడప మీద చంపాడు. యోగ మార్గంలో ఉన్నవారు దీనినే నిద్రకు మెళకువకు ఉన్న సంధి గడపగా భావిస్తారు. నిద్రకు మెళకువకు మధ్యలో ఉన్న సంధి గడపలో కూర్చుని అనుభవానికి వచ్చే బ్రహ్మజ్ఞానాన్ని గురించి చింతించాలని వరాహోపనిషత్తు చెప్పింది. నరసింహుడనే పేరులో సింహశబ్దం శ్రేష్ఠత్వాన్ని సూచిస్తుంది. నరరూపం భౌతిక సుఖాలకు సంకేతం. హిరణ్యకశిపుడు తనకు పగలు కానీ రాత్రి కానీ చావు రాకూడదని కోరుకున్నాడు. యోగాభ్యాసంలో ముఖ్యమైన ప్రాణాయామంలో కుడి ముక్కులో ప్రవహించే సూర్యనాడిని పగటితోనూ ఎడమ ముక్కులో ప్రవహించే చంద్రనాడిని రాత్రితోనూ పోలుస్తారు. సూర్యచంద్రనాడుల మధ్యలో భ్రూమధ్యంలో సుషుమ్న నాడి ఉంటుంది. ఆ సుషుమ్నా నాడిలో ప్రాణాన్ని ప్రవహింపచేయగలిగితే ఆనందస్థితికి చేరుకుంటామని నరసింహుని కథ వల్ల మనకు తెలుస్తుంది. కైవారంలో నెలకొన్న గవియోగ నరసింహస్వామి ఆలయం కైవారం తాతయ్య కారణంగా ప్రఖ్యాతిలోకి వచ్చినప్పటికీ ఇది త్రేతాయుగం నాటి నుంచి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. రామాయణ భారతాలలో కైవారానికి సంబంధించిన ఆనవాళ్లు లభిస్తాయి. పర్వతారోహకులకు ఈ కైవారం కొండలు గొప్ప పర్యాటక ప్రదేశాలుగా కూడా ప్రసిద్ధి పొందాయి. రామాయణ కాలం నుంచి ప్రఖ్యాతి పొందిన కొండలివి. వనవాస కాలంలో సీతాదేవి దాహం కోసం లక్ష్మణుడు ఈ కొండను బద్దలు కొడితే జలం పుట్టింది. దీనినే లక్ష్మణ తీర్థం అని పిలుస్తారు. మహిషాసురుని చంపిన తరువాత చాముండేశ్వరి దేవత ఈ లక్ష్మణ తీర్థంలో స్నానం చేసిందని చెబుతారు. ఇదే భీమ బకాసుర బెట్ట. అమర నారాయణస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ కొండపైనే ద్వాపర యుగంలో భీమసేనుడు రాక్షసుడైన బకాసురుణ్ణి చంపాడని చెబుతారు. దీనిపై భీముని పాదముద్రలు దర్శనమిస్తాయి. ఈ కొండ కింద భీమలింగేశ్వర ఆలయం ఉంది. దీనికి సమీపంలోనే పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాలున్నాయి. దాదాపు 700 రాతిమెట్లతో కూడిన కొండ ఇది. కైవారానికి 7 కిలోమీటర్ల దూరంలోని కైలాసగిరి కొండలపై అంబాజీదుర్గ గుహాలయం, అత్యంత ప్రాచీన కాలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన అనంత పద్మనాభ చెన్నకేశవ గుహాలయాలను కూడా చూడవచ్చు. ఈ కొండలపై సరస్సులు పర్యాటకులకు ఉత్సాహాన్ని కలగజేస్తాయి. సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఈ కొండలపై పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలమైన కాలం. బెంగళూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో చిక్కబళ్ళాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకాలో కైవారం ఉంది. బెంగళూరు, దేవనహళ్లి, విజయపుర, జంగమకోట్,
హెచ్-క్రాస్ మీదుగా కైవారం చేరుకోవచ్చు. బస్సులో ప్రయాణిస్తే కైవారం జంక్షన్ వరకు కేఎస్ఆర్టీసీ బస్సులు సులభంగా లభిస్తాయి. అక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవార పట్టణానికి వెళ్లేందుకు ఆటో ఎక్కాల్సి ఉంటుంది. కైలాసగిరి గుహ దేవాలయంలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ప్రసాద సమయాలు మధ్యాహ్నం 12:30 నుండి 3:30 మధ్య దొరుకుతుంది. కైవార పట్టణంలో హోటళ్లుంటాయి. కైవార నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్జరీ హోటళ్లు లభిస్తాయి. నారాయణప్ప ఆశ్రమంలో కైవార పట్టణంలో కూడా బస అందుబాటులో ఉంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. కర్ణాటకలోని కైవారం శ్రీ గవియోగ నృసింహస్వామి ఆలయం దర్శించాం కదా. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.